మాస్టర్ నిన్న మనం 2 వీడియోలు చేసామండి. రెండో మూడో అది అవేర్నెస్ కోసం. బట్ మనం ఎవరిని ఇండివిజువల్గా టార్గెట్ చేయట్లేదు. మనకి న్యూ హెవెన్ యూనివర్సిటీ కనెక్టికట్ నాకేం పోయింది, నేను ఐసీఏ కూడా ఇచ్చేసి పడేస్తాను అడ్రస్లు వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని నన్ను అటాక్ చేస్తున్నారు. ఒకడు యాక్చువల్గా సక్సెస్ మోటివేటర్ 30 అంటాడు ఐడి, నీకు ఏదో రోజు స్పాట్ పెడతామని రాశాడు, అంటే డెత్ థ్రెట్. ఇంకోడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోడీతో లేచిపోయిందా, ఎందుకు అంత కోపం ఇండియా మీద అని. ఇండియా మీద కోపం ఏంట్రా, అమీర్పేటలో 1990s మా ఫ్రెండ్స్ వెళ్ళి 5 to 10 లక్షలు డిపాజిట్ చేసేవారు. వద్దురాబాబు అన్న ఇచ్చేసేవారు డబ్బులు. తర్వాత నేను అమెరికా వచ్చాక మా ఫ్రెండ్స్ కోసం నేను వీడియోలు పెట్టడం జరిగింది. అమీర్పేటలో అలా 5-10 లక్షలు డిపాజిట్ చేయకండిరా, ఎందుకంటే ఇక్కడ అంత సీన్ లేదు, కన్సల్టెన్సీస్ అంతా మాఫియా. నిన్న కూడా ఏదో స్కామ్ జరుగుతుంది రిలీజియస్ ప్లేస్లో. అంటే ఆడెవడో నువ్వు బాడీ షాపులకు స్టిక్ అయి ఉండు అంటే, బాడీ షాపులు తిడితే నీకు ఆనందం, మిగతా వీసాల్లో స్కామ్ జరుగుతుందంటే చెప్పకూడదా? అందుకని నేను ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏంటంటే, వై డూ సమ్ పీపుల్ రియాక్ట్ అగ్రెసివ్లీ టు దిస్ వీడియో టైటిల్ ఫ్యాక్ట్ చెక్ F1 స్టూడెంట్స్ వర్కింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఓపీటీ స్కామ్ అనే స్కామ్. అంటే నువ్వు భలే రాసి ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఫాలోయింగ్ దిస్ వీడియో ఐ ఫేస్ పర్సనల్ అబ్యూస్ ఫ్రమ్ F1 స్టూడెంట్స్ ఇన్ న్యూ హెవెన్ కనెక్టికట్ and a disturbing online threat for someone in India who claimed they would eliminate me. Why such extreme reactions? అంటే వీళ్ళ సైకాలజీ మీద నేను స్టడీ చేసి వీడియో పెడుతున్నాను ఇది. My intention was to raise awareness about potential risks students face when unknowingly violating immigration rules, not to attack individuals అని నేను పోస్ట్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ మై రీసెంట్ వీడియోస్. అదేంటంటే, ఐ రీసెంట్లీ పోస్టెడ్ ఏ వీడియో డిస్కసింగ్ F1 స్టూడెంట్స్ వర్కింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్స్ అండ్ ఓపీటీ అండ్ పొటెన్షియల్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్. మీ రిస్క్ లేకపోతే పర్వాలేదు, జెన్యున్గా వర్క్ చేస్తే. సో మై ఇంటెన్షన్ వాస్ టు ఎడ్యుకేట్ అండ్ ప్రొటెక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ అన్నోయింగ్లీ వయోలేట్ ఇమిగ్రేషన్ లాస్, నాట్ టు టార్గెట్ ఆర్ బ్లేమ్ innocent individuals. I understand that some viewers felt hurt or offended, and I want to be clear, my focus is on spreading awareness to students can avoid mistakes that could harm their future in the ESA. So if you are following rules, this is very clear, working legally and pursuing your dream, you have nothing to worry about. ఎవడైతే మనకి హేట్రెడ్ కామెంట్స్ వస్తున్నాడో వాళ్ళంతా క్రిమినల్స్ లెక్క, అంటే క్రైమ్ చేస్తున్నాడు కదా. But if you are involved in risky practices, I encourage you to reconsider your own safety. Okay? If you are involved in risky practices, I believe in supporting our community. That's why I share this information. Let's focus on growth, honesty and success in the right way. So that's అది చెప్పాను. తర్వాత వీళ్ళు అసలు వాడు రాసిన వాడు ఎవడైతే ఉన్నాడో, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోడీతో వెళ్ళిపోయిందంటే మీ అమ్మ ఇంకోళ్ళు ఎవరితో వెళ్ళిపోయిందని నేను రాయొచ్చు. బట్ నాకు సంస్కారం అడ్డొస్తుంది గురు. దిక్కుమాలిన ఇండియా నుండి వచ్చాం కదా మనకు సంస్కారం సంస్కృతి ఏడుస్తుంది కదా, అది అడ్డొస్తుంది. కాబట్టి నువ్వు అలా ఎందుకు కామెంట్ రాసేవని నేను ఇంటర్నెట్లో రీసెర్చ్ చేశాను. అంటే నీ మైండ్లో ఏముందో తెలుసుకుందామని. 1. 2 ఐసీకా రిపోర్ట్ చేయడం ఎంతసేపు, నీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నీ పేరు, నీ సెల్ నెంబరు, నీ వాట్సాప్ గ్రూప్లో 2 minutes ఐసీఏ కంప్లైంట్ చేసి నీ యూనివర్సిటీ కంప్లైంట్ చేస్తే నీ F1 వీసా రివోక్ చేయడానికి 5 minutes పడుద్ది. నీకు చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి ఇంటికి పంపుతారు. బట్ అలా చెయ్యట్లేదు. మన యాంగిల్లే అది కాదు అసలు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా సన్నాసులాగా తగలడిపోయారు. వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉన్నాడంటే, ఇంకో విద్యార్థి అన్నాడు ఆడు కూడా ఎందుకుంటే మడ్డు కూడా పోతాడు గురు. అందుకని నిన్ను ఇంకో ఫాలోవర్ చేసి 90% మీ ఫాలోవర్స్ జంక్ మాస్టరు అంతా తుక్కు కామెంట్స్ రాస్తున్నారు అని ఆయన అన్నాడు. బట్ తప్పాలి అనకూడదు మనం. సో చదువుకుందుకు వచ్చినప్పుడు చదువుకోవాలి కదా మాస్టారు. అలాంటి క్యాంపస్లో ఒకటే ప్లేస్మెంట్ ఉంటుంది, మిగతా 50 మంది ఏం చేయాలని నన్ను క్వశ్చన్ చేస్తే ఇంక అమెరికా వచ్చే ముందు తెలియదా గురు?
ఇక్కడికి వచ్చి క్రైమ్ చేస్తానని వాదిస్తున్న ప్రతి క్రిమినల్ అతను చేసే క్రైమ్ని డిఫెండ్ చేసుకుంటాడు మాస్టర్. సో ద స్ట్రాంగెస్ట్ నేను రాశాను, వై సమ్ పీపుల్ ఆర్ రియాక్టెడ్ వైలెంట్లీ ఫర్ దిస్ వీడియో, ఫ్యాక్ట్ చెక్స్ ఆర్ F1 స్టూడెంట్స్ వర్కింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ OPTA స్కామ్ అంటే ఇండియా నుంచి ఆడవాడు సక్సెస్ అంటే ఐడి ఆడు నాకు స్పాట్ పెడతాడు, కలుసుకుందాం గురు పోలీస్ స్టేషన్లో. F1 స్టూడెంట్స్ ఫ్రమ్ న్యూ హెవెన్ కనెక్టికట్ అబ్యూజ్డ్ మీ పర్సనల్లీ ఫర్ దిస్ వీడియో. అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోడీతో వెళ్ళిపోయిందా, ఎందుకు మీ మామకు అంత హేట్రెడ్ అని ఏదో కామెంట్లు రాస్తున్నారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ద స్ట్రాంగ్ నేను కూడా మీలాగా స్టూడెంట్ దశలో బయటకు వచ్చిన వాడినే గురు, బట్ మంచిగా ఉండండి అని చెప్పినందుకు మనల్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు. మంచిగా ఉండండి అని కూడా కాదు, జరుగుతున్నది చెప్తున్నాం గురు. ఎన్ని A to G అని వీసాలు ఉన్నాయి, ఎన్ని వీసాల్లో జరిగే స్కామ్లో చెప్తున్నాం. కాగ్నిజెంట్లు చేసిన క్రైమ్ చెప్పాం, TCS, ఇన్ఫోసిస్ వాళ్ళు ఎవరినో వచ్చి నీలాగా అటాక్ చేశారా, ఓన్లీ ఒక F1కే దూరెక్కిపోయి ఉన్నారు, అందుకని టార్గెట్లు చేస్తున్నారు. ద స్ట్రాంగ్ రియాక్షన్ టు యువర్ వీడియో కుడ్ బి డ్యూ టు మీరంటే ఈ ఎదవలు పొరంబోక ఎదవలు నా వీడియో మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేదాన్ని నేను రీసెర్చ్ చేస్తే, ద రియాక్షన్ టు యువర్ వీడియో కుడ్ బి సెవరల్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ గివెన్ ద సెన్సిటివ్ నేచర్ ఆఫ్ ద F1 OPT నాన్ ప్రాఫిట్ జాబ్స్ స్కామ్. ఇది స్కామ్ జరుగుతుంది టాపిక్. ఇయర్స్ వై సమ్ పీపుల్ ఆర్ హ్యావ్ రెస్పాండెడ్ ఇమోషనల్లీ ఆర్ అగ్రెసివ్లీ. Point 1, exposure of unethical practices. Your video likely revealed loophole that some students, నేను కనుక ఇది ఇంగ్లీష్లో చేసి ESCC పంపితే మజా ఉంటుంది మీకు. సమ్ స్టూడెంట్స్ మే ఎక్స్ప్లాయిటింగ్. ఎనీవే 2 minutes సైలెన్స్. ఎవరైతే నా వీడియోని నెగిటివ్ అన్నారో, నేను ఇండియాకి ఎగ్నెస్ట్ అన్నారో, లేకపోతే నాకు నెగిటివ్ కామెంట్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ 2 minutes సైలెన్స్. అల్లాహు అక్బర్ అంటే నా దృష్టిలో అందరూ చచ్చిపోయారు, గొడవలేదు కదా, ఇంకా మనం ఫ్రీగా అయిపోతాం మైండ్. సో సచ్ యాజ్ వర్కింగ్ నాన్ ప్రాఫిట్ అండ్ OPT వితౌట్ ఫాలోయింగ్ ప్రాపర్ రెగ్యులేషన్స్. దిస్ కుడ్ యాంగర్డ్ దోస్ హూ ఆర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. నాకు రెచ్చిపోయి కామెంట్ రాసే వాళ్ళందరూ మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారండి, అది సైకలాజికల్గా మీ మైండ్ స్టడీ చేసింది. Some individuals may fear exposure or legal consequences which can trigger defensive or hostile reactions. అంటే ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి వీళ్ళని కూడా పంపేస్తుందేమో అని ఒక ఫియర్. ఫైనాన్షియల్ అండ్ ఇమోషనల్ స్ట్రెస్. మెనీ అప్పు చేసి ఎంఎస్కి మీ పిల్లలు, ఇది ఇక్కడ ఉన్న తుక్ బ్యాచ్ కదండి, ఇండియాలో పేరెంట్స్కి చెప్తున్నాను, అప్పు చేసి మీ పిల్లల్ని పంపితే మీరు వాళ్ళు కూడా ఇక్కడ గుడిసిపోతారు. డబ్బులుంటే పంపండి, లేకపోతే నోరు మూసుకుని ఇండియాలోనే కెరీర్లో గ్రో అవ్వమని చెప్పండి. చెప్తే కొట్టాలా మీరు అప్పు చేసి పిల్లల్ని పంపితే ఎంఎస్కి. సో ఫైనాన్షియల్ అండ్ ఇమోషనల్ స్ట్రెస్. మెనీ F1 స్టూడెంట్స్ ఫేస్ ఎక్స్ట్రీమ్ ఫైనాన్షియల్ ప్రెషర్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, A+B² ఫార్ములా 100 సార్లు చెప్పినా బుర్రలోకి వెళ్ళలేదు అనుకోండి. నాకు మీరు 50 లక్షలు అప్పు చేసి MS MBA పంపితే ఏం వెళ్ళొద్దు గురు. మాస్ కబ్బింగ్ చేయాలి, చూసుకోపోయి కొట్టాలి, గ్యాస్ స్టేషన్లో పని చేయాలి, డ్రగ్స్ అమ్మాలి, షాప్ లిఫ్టింగ్లు చేయాలి, అదే చేస్తున్నారని చెప్తున్నాను. సో మీ ఆ డబ్బులు ఏవో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే బతకచ్చు కదా ఇండియాలో హాయిగా. మెనీ F1 స్టూడెంట్స్ ఫేస్ అదేంటే పేరెంట్స్ కూడా దోలకపోయి ఉన్నారు ఇండియాలో, అందరూ అమెరికాలో మా వాళ్ళు వెళ్ళాలనే ఇదిలో. మెనీ F1 స్టూడెంట్స్ ఫేస్ ఎక్స్ట్రీమ్ ఫైనాన్షియల్ ప్రెషర్. ఫైనాన్షియల్ ప్రెషర్ చచ్చిపోతారు గురు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పులు కదా, బ్యాంకులు చేయకూడదు మాస్టర్ అప్పులు. ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీ. అంటే ఇవన్నీ అమెరికాని నన్ను బ్లేమ్ చేయడం కాదురా బాబు, నీకు నువ్వు స్వతహాగా అనలైజ్ చేసుకోవాలి. నేను బీటెక్ 30 మార్క్స్లో పాస్ అయ్యాను, నేను అమెరికా వెళ్ళి ఏదైనా యూనివర్సిటీలో చదవగలను. మా పక్కింటి వాడు వెళ్ళాడంటే ఆడెళ్ళి ఇక్కడ ఏదైనా అమ్మ కొడుస్తాడు గురు, నీకెందుకు, ఆడెళ్తే నీకెందుకు, నీకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి, పట్టించుకోకూడదు. ప్రెషర్ ఉంటే నీ లైఫ్ నీది గురు. సో ఇండియా బ్యూటిఫుల్ కదా, జాబ్ రావద్దని నేను అన్నట్లా, బట్ వచ్చి క్రైమ్ చేస్తుంటే ఏదో రోజు పట్టుబడిపోతారు, అది చెప్తున్నాను. సో తర్వాత వర్కింగ్ త్రూ రిసోర్సెస్, లాస్ట్ ఇట్ మాస్టర్ ఎక్కడో, ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. మెనీ F1 స్టూడెంట్స్ ఫేస్ ఎక్స్ట్రీమ్ ఫైనాన్షియల్ ప్రెషర్, ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీ. ఒక వ్యక్తి ఇక్కడ పుట్టాక చచ్చేంత వరకు నెలకి $2,000 ఖర్చు అవుద్దండి. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా, ఆటో ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ కానీ, ఇది కానీ, అది కానీ,
ఆ డబ్బులు మీరు ఇండియా నుంచి మూవ్ చేయాలంటే చాలా కష్టం. బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ టైంలో ఇల్లీగల్ అన్నీ ఓపెన్ చేస్తాడు ఆయన. అంటే ఏం కావాలంటే అది చేసుకోండి అన్నాడు, పట్టించుకోలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చినప్పుడు ఎవరో బుక్ రూల్ ఫాలో అవ్వరా అన్నాడు. అందుకని మన వాళ్ళకి క్రైమ్ చేసిన వాళ్ళందరూ జీలో కాలుతుంది ఇప్పుడు. అది మెయిన్ పాయింట్. So many F1 students face extreme financial pressure, tuition fees, living expenses, job insecurity. For some, finding work through questionable means feels like survival tactics. Highlighting these issues may have a hit nerve. సో వీళ్ళు గ్రీన్ కార్డులని వేరే వాళ్ళ ద్వారా కూడా జాబులు తీసుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు చాలామంది నేను చూసాను కూడా చెప్తున్నాను. వేరే ఎంఎస్ స్టూడెంట్ని ఎక్కించుకుని కార్లో వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి గ్రీన్ కార్డుల ద్వారా పనులు చేయించి సిఎస్ సిటిజన్ కూడా అలా పనులు చేయించుకున్న సందర్భం. టెక్సాస్ కేసు అదే కదా. థర్డ్ పాయింట్, peer pressure and group identity. Certain students groups, particularly in tight-knit communities like New Haven, Connecticut, may have taken your message as a targeted attack rather than an awareness effort. వాళ్ళు అటాక్ చేస్తానని అనుకున్నారంట వాళ్ళు పిచ్చిన కొడుకులు. సో మై రిక్వెస్ట్ టు యూఎస్ఏఎస్ అండ్ ఐసిఏఎస్ టు ప్లీజ్ రైడ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ Connecticut. I found it as a shady universities. So this could explain the coordinated backlash. So this could explain. So నేను అవేర్నెస్ కోసం చెప్తే వాళ్ళు రివర్స్లో తీసుకున్నారు. మిస్అండర్స్టాండింగ్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్. సమ్ వ్యూయర్స్ మే హ్యావ్ మిస్అండర్స్టూడ్ యువర్ ఇంటెంట్. మై ఇంటెంట్ అండ్ కంటెంట్ ఈస్ క్లియర్. అవేర్నెస్ కోసం గురు. ఇలాంటి తప్పులు చేస్తున్నారు చాలామంది, చేయకండి అని చెప్తే ఆల్రెడీ ఇదే చేస్తారంటే ఇంక నేనేమన్నా ఇంగినానికి. Assuming you are blaming, no, all, I'm not blaming, I'm just clarifying. Blaming all F1 students instead of pointing out specific fraud cases. Emotional reactions often stem from feeling falsely accused. So ఇది ప్రాబ్లం అన్నమాట వాళ్ళకి. సో ఫియర్ ఆఫ్ ఇమిగ్రేషన్ కాన్సిక్వెన్సెస్. వీడియోస్ డిస్కసింగ్ డిపోర్టేషన్ రిస్క్. చాలా ఇండియన్ మీడియా కూడా ఎంతమంది F1 వాళ్ళు రీసెంట్లీ రిపోర్ట్ అవుతున్నారో చెప్తున్నారు. ఐసీఈ రేట్స్ ఆర్ వీసా వయోలేషన్స్ ఆఫెన్ క్రియేట్ ప్యానిక్, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ లివింగ్ ఇన్ అన్సర్టెనిటీ. దిస్ యాంగ్జైటీ కెన్ ఎస్కలేట్ ఇన్ టు యాంగర్. సో మీరు వెంకియాస్ని ఫాలో అవ్వాలి 1 to 10 మీకు కోపం వచ్చినప్పుడు. కల్చరల్ అండ్ ఇమోషనల్ సెన్సిటివిటీ. ఫర్ సమ్ తెలుగు స్పీకింగ్ వ్యూవర్స్, ఎస్పెషల్లీ దోస్ ఫార్ ఫ్రమ్ హోమ్, your message may have felt personal or disrespectful even if your intent was educational. My intent is to educate, but if you take it wrong, that means you are doing crime. Influence of scam networks. If fraudulent consultancy groups or middlemen are involved, they may have instigated their network to attack you online to discourage further exposure. Some consultancies formed a mafia group syndicate, so they are sending these students to attack me online. Threats from India. Whatever eliminate చేస్తున్నాడు చూడు. This individual threatening you from India may be linked to those profiting from such scams. వాడు నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తానంటే ఇండియా నుంచి ప్రాక్సీ చేస్తున్నాడు వాడు. ఫియరింగ్ లాస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లీగల్ ఎక్స్పోజర్. Often such threats are meant to intimidate, but crucial to document and report these incidents if they escalate. So నేను 2 క్లారిఫైయింగ్ మెసేజ్లు పెట్టాను. ఎంఫసైజ్ మై గోల్ ఈస్ టు ఎడ్యుకేట్, నాట్ టు టార్గెట్ ఇన్నోసెంట్ స్టూడెంట్స్. హైయెస్ట్ పాజిటివ్ అడ్వైస్, దట్ ఈస్ ప్రొవైడ్ గైడెన్స్ అండ్ లీగల్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఫర్ F1 స్టూడెంట్స్. సో ప్లీజ్ టేక్ ఎ జాబ్ లీగల్లీ. నేను అది జడ్జి గ్రూప్ రిక్రూటర్ మనకి స్క్రిప్ట్ ఇస్తే వీడియో పెట్టాను 2016లో. 45K ఫేక్ చేయకుండా రెజ్యూమ్ జాబ్ ఎలా కొట్టాలని చెప్పాడు ఆయన. ఇంతకన్నా ఎవరు చెప్తాడు మాస్టర్ ఫ్రీగా? $200 1 hour ఫీజు తీసుకుని చెప్తే మీ వాల్యూ ఉంటుందా? కుమార్ గారికి రేట్ అండి అన్నారు. లేకపోతే కుమార్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మైడీతో వెళ్ళిపోయిందంట. ఈ అమ్మ నాతో వెళ్ళింది గురు, ఇంక ఇలా రాయాలి పచ్చిగా. ఏ అమ్మ. సో రిపోర్ట్ థ్రెట్స్. ఇఫ్ ది థ్రెట్స్ సమ్ సీరియస్, కన్సిడర్ రిపోర్టింగ్ దెమ్ టు ద లోకల్ అథారిటీస్ ఆర్ రిలవెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నేను ఐసీఈకి యూఎస్ఈసి కూడా నేను చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా. Connecticutలో యూనివర్సిటీలన్నీ రైడ్ చేయండి, రైడ్ చేసి పడండి. దట్ ఇట్స్
వీళ్ళకి అలాగే చెప్పాలి. సో క్లారిఫికేషన్ కూడా చెప్పాను నేను. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం.